హలో ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? Hi sir, good. First of all, good morning and I'm good. సో బేబీ తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ఫిలిం Yes. గమ్ గమ్ గణేష్. నర్వస్ ఇమీడియట్ కాకపోయినా ఒక 1 year gap లో వెరీ నెక్స్ట్ ఫిల్మ్ Yeah, అట్లీస్ట్ very గ్యాప్ వచ్చిందా సరే కొంచెం ఏదైనా నర్వస్గా ఉన్నారా? ఏ సినిమాకైనా నర్వస్ ఉంటామండి. అంటే బేబీ మీద ప్రమోషన్స్ ద్వారా ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ లాంటిది. అంటే ఆల్మోస్ట్ ప్రీమియర్స్ కూడా ఆల్మోస్ట్ 100 షోస్ ఫిల్ చేసినాం ఆ సినిమా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కంటెంట్ అండ్ ప్రమోషన్స్ అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్. సో దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ ఒక విధంగా ఉండే. దీనికి డిఫరెంట్ ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం. అండ్ కంటెంట్ మీద ఫోకస్ తోటి ఒక కొత్త డైరెక్టర్తో పనిచేయటం. నేను ఎప్పుడు క్రైమ్ కామెడీ జానరా చేయలేదు ఇంతకుముందు. అండ్ మై మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో కొత్తతనం తీసుకొస్తున్న స్క్రీన్కి, అట్లీస్ట్ ఇన్ మై లిటిల్ సినిమా వరల్డ్. సో ఈ విధంగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఆడియన్సెస్ ఇలాంటి సినిమా చూడడానికి ఈ కాలంలో రెడీ ఉన్నారా, ఇవన్నీ కొంచెం నర్వస్గా ఉంది. చూద్దాం ఇంకా 2 weeks. అంటే జనరల్గా ఫిల్మ్కి మీరు అన్నట్టు నర్వస్నెస్ అనేది చాలా క్వైట్ కామన్. బట్ ఏంటంటే ఇది ఇంకొంచెం డిఫరెంట్ సినారియో కదా. ఒక సక్సెస్ వచ్చి ఒక హార్డ్ ఎర్న్ సక్సెస్ అది. అవును. దాని సక్సెస్ని కంటిన్యూ చేయాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, లేదంటే వన్ ఆఫ్ అవ్వకూడదు అని చాలా వేరే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కూడా ఉంటాయి. చాలా ఉంటాయి. చాలామంది డిఫరెంట్ పీపుల్ మన సర్కిల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆడియన్సెస్ వైపు నుంచి కూడా ఇంకో లవ్ స్టోరీ చేయొచ్చు కదా, ఎందుకు ఒక కాన్సెప్ట్ ఆర్ ఒక క్రైమ్ కామెడీ ఎందుకు ఎంచుకున్నారు, ఇలాంటి ఒపీనియన్స్ మనకు వస్తూ ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ నో మన ఇండస్ట్రీలో. 50-60 హీరోస్ ఉంటారు. చాలామంది పెద్ద సినిమాలు అంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు, అదే రా రస్టిక్ సినిమాల వైపు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. ఇంకో బంచ్ ఆఫ్ యాక్టర్స్ దేర్ వెల్ నోన్, వాళ్ళు కూడా మాసీ యాక్షన్ వైపే వెళ్తున్నారు. హూ ఇస్ డూయింగ్ ద న్యూ స్పేస్ ఫిల్మ్స్, అంటే హూ ఇస్ రిప్రజెంటింగ్, అంటే చాలామందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. మేబీ శ్రీ విష్ణు, మేబీ ఐ డోంట్ నో మెనీ అదర్ నేమ్స్. చాలామంది are not able to continue that. Sri Vishnu is very well able to reach అంటే ఫ్యామిలీ ఆడియన్సెస్కి కానీ, రాజరాజ చోరా, బ్రోచేవారెవరా, అదే సామజ. సో హీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. నేను ఆ స్పేస్కి వెళ్ళాలని నాకేం గోల్ అట్లాంటిది ఏం లేదు, కానీ డిఫరెంట్ ట్రై చేస్తుంటే మనకంటూ ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది కదా, చూద్దాం. కానీ ఆ డిఫరెంట్ జానర్స్లో కూడా ఒక మంచి సినిమా చేయాలి. And every genre has its audience. It has its limits in terms of box office collection. Love story అనుకోండి, even with small actors, మా ఎగ్జాంపులే తీసుకోండి, even with smaller new age actors కొడితే గట్టి కొట్టచ్చు. టేక్ ఫర్ ద ఎగ్జాంపుల్ ఉప్పెన, 2 న్యూ కమర్స్ కొడితే రికార్డులు కొట్టింది. ఇన్ఫాక్ట్ బేబీ కూడా కదా. అదే బేబీ కూడా. సో ఐఎమ్ సేయింగ్ లవ్ స్టోరీ ఆ స్కోప్ ఉంది, క్రైమ్ కామెడీకి ఎంత స్కోప్ ఉంది, ఆ స్కోప్లో మనం మంచిగా చేస్తే బాగుంటుంది కదా. దట్స్ ఆల్సో సక్సెస్. నో, వై డూ వీ హ్యావ్ టు కంపేర్. ఇప్పుడు బేబీ కలెక్షన్స్ దాటాలంటే, బేబీకి మించిన సినిమా చేయాలంటే నాకు ఇంకో 10 ఏళ్ళు కూడా పట్టచ్చు. సో ఆ గ్యాప్లో మనం సినిమాలు అయితే చేసుకుంటూ వెళ్ళాలి కదా. కానీ లెట్ మీ ఆస్క్ యూ వన్ స్ట్రైట్ క్వశ్చన్. మీరు అన్నట్టు ఏంటంటే క్రైమ్ కామెడీ ఇట్స్ నాట్ ఏ జోనర్, ఎవ్రీ ఫ్రైడే వచ్చే జోనర్ కాదు. అసలు లాస్ట్ టైం ఎప్పుడు అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యారంటే అసలు చాలా ఏజెంట్ ఆ టైం. సో నేను ఏమంటున్నానంటే బేబీ, ఇది బేబీ ముందు కమిట్ అయిన సినిమా. ప్యారలల్ రెండు కైండ్ ఆఫ్, అంటే రిలీజ్ తర్వాత కాదు, ప్రాబబ్లీ 2 ప్రొడక్షన్లో ఉండగా. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ఏంటంటే సక్సెస్ తర్వాత వచ్చే క్యాలిక్యులేషన్స్, ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ టు టర్న్ ది క్లాక్ బ్యాక్, అప్పుడు ఈ సినిమా చేస్తారా? డెఫినెట్లీ. ఓకే, అంటే నేను అంటే చేస్తారు అనేది కాదు, బేబీకి ఫాలో అప్గా చేస్తారా? అంటే బేబీ రిలీజ్ అయ్యి బేబీ హిట్ అయినాక ఈ సినిమా వింటే ఇది చేస్తారా, లేకపోతే అంటే పర్ఫెక్ట్ అనేది? అంటే నాకు స్టోరీ ఎప్పుడు విన్నా నాకు నచ్చుతుంది, అది గ్యారంటీ. అంటే బేబీ ఈ పాటికి రిలీజ్ అయ్యి, అంటే చాలా మంది హీరోలు ఏమంటారంటే కొన్ని సినిమాలు కథలు నచ్చుతాయి,
కథ చాలా నచ్చిందండి, బట్ ఈ టైంలో నేను చేయొచ్చో లేదో, ఈ టైంలో ఇలా ఉంది నా మార్కెట్ ఇలాగ ఉందో, లేకపోతే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉందనో, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వన్ హిట్ అనో వన్ ఫ్లాప్ అనో, నాకు కథ నచ్చినా సరే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని చెప్పి కొన్ని సినిమాలు పక్కన పెడుతూ ఉంటారు. అలాంటి సినారియోలు ఇఫ్ యు ఆర్ పుట్ హియర్, అన్డౌటెడ్లీ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ గమ్ గమ్, మీకు నచ్చుతుంది ఎప్పుడు అయినా నచ్చేది కదా, బట్ ఆ టైంలో ఈ టైమింగ్ కరెక్ట్గా ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ డెఫినెట్లీ స్టిల్ డూ ఇట్. ఎస్ అంటే గ్యారంటీ ఎస్, కానీ వేరియబుల్స్ మారుతాయండి. అంటే బేబీ నాకు ఏమిచ్చిందంటే వన్ థింగ్, క్రెడిబిలిటీ యాజ్ అన్ యాక్టర్. 100 crores అన్నప్పుడు లక్షల మంది నా పేరు తెలుసు ఈ పాటికి. అంటే ఒక యాక్టర్ అంటే ముందు విజయ్ దేవరకొండ తమ్ముడు చూద్దాం ఏం సినిమాలు చేస్తాడు అనే స్పేస్లో ఉన్న యాక్టర్ని అరే ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టరు లేకపోతే ఒక మంచిగా చేస్తాడు అనే స్పేస్కి తీసుకెళ్ళాను. ఇంకోటి నా వచ్చే సినిమాలకి ఏం చేస్తుందంటే కొంచెం ఫ్రీడమ్, ఇంకా మంచి టెక్నీషియన్స్, ఇంకా మంచి యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి క్రైమ్ కామెడీ మీరు అన్నట్టు బేబీ అప్పుడే యాక్సెప్ట్ చేసి బేబీతో ప్యారల్గా చేస్తున్న సినిమా. నాకు ఆ టైంకి నాకు థియేట్రికల్ సక్సెస్ లేదు. సో మనం ఏదైనా యాక్షన్ డైరెక్టర్ తీసుకురావాలనుకోండి, ఏమవుతుందంటే మనం అరే ఒక లిమిట్ వరకు ఆలోచించాలి, ఎందుకు ఇంతమంది స్టంట్ వాళ్ళని పెట్టుకోలేమేమో. సే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్, ఇన్స్టెడ్ ఆఫ్ క్లైమాక్స్ రాసిన విధానం ఒక 7 or 8 days అడిగింది అనుకోండి, బడ్జెట్స్ ప్రకారం మనం అంటే నేను ప్రొడ్యూసర్స్ని బ్లేమ్ చేయట్లేదు, దట్స్ ద లిమిటేషన్ దట్ ఐ మైట్ హ్యావ్ యాజ్ అ లీడ్ యాక్టర్ ఆల్సో. అంటే ఒక 4-5 daysలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో 4-5 daysలో మేము పరిగెత్తి టకా షూట్ చేయాల్సి వస్తుంది. సో చిన్న సినిమాలకి ఇవి లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని రీషూట్లో స్కోప్ ఎక్కువ ఉండదు, కొంతమంది రీషూట్లు చేసుకొని హిట్లు కూడా చేసుకుంటారు, ఆ ఫ్రీడమ్ కూడా ఉంది. మనకి అలాంటివి లేదు, ఎందుకంటే ఆ స్పేస్లో మనం సక్సెస్ చేసుకోవాలి. ఇంకా ఒక 50 daysలో చేసిన సినిమా, క్లైమాక్స్ మొత్తం ఒక 4-5 daysలో ఫినిష్ చేసిన సినిమా, కానీ ఇంకా ఎఫెక్టివ్గా వస్తే ఆ కిక్ వేరు ఉంటుంది. సో వి అచీవ్ దిస్ ఫిలిం ఇన్ దట్ వే ఐఎమ్ సేయింగ్. ఓకే, బేబీ తర్వాత అనుకోండి ఇదే సినిమా ఇంకొంచెం డిఫరెంట్గా, ఇంకొంచెం ఎక్కువ లెవరేజ్ ఉంటుంది. ఈవెన్ ద కలర్ దట్ ద ఫిలిం విల్ గెట్ in terms of shooting it, the scope that we'll get in terms of locations, all of that will be different. That is the only thing that will change. Story are the same. Okay, exactly the same. క్రైమ్ కామెడీస్లో మనకి కొంచెం ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే స్వామిరారా చూస్తాం. సర్ప్రైజింగ్లీ ఏంటి రెండు సినిమాలకి కొంచెం సిమిలారిటీగా అనిపిస్తుంది నాకు. హీరో ఈజ్ ఏ థీఫ్, ఆ వినాయకుడు ఐడియల్, దాని గురించి సెపరేట్గా 2 parallel gangs వెంట పడుతూ ఉంటాయి. ఏంటి రిజంబ్లెన్స్? Did you feel that when you heard this? Yeah, as soon as I heard it, నాకు స్వామి రారా చాలా ఇష్టం. నేను I remember watching it with my brother in Tivoli in Secunderabad. Very specific memory అది. నాకు ఆ పాటలు బాగా ఎక్కినాయి అన్నమాట. మన అర్జిత్ సింగ్ పాడిన పాటలు అవన్నీ ఇంకా గుర్తుంటాయి. సో ఇది విన్నప్పుడు కూడా నాకు ఇమీడియట్లీ అరే కొత్త స్పేస్లో ఉంది, కానీ అదే వినాయకుడు ఇవన్నీ, కానీ స్టోరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ద ఓన్లీ సిమిలారిటీ ఆ దేవుడు వినాయకుడు, అంటే అన్ని థ్రెడ్స్ని కనెక్ట్ చేసేది వినాయకుడు, పెద్ద వినాయకుడు. ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు, అక్కడ చిన్న ఒక యాంటీక్ బొమ్మ. బట్ హ్యాండ్లింగ్ ప్లస్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్, సర్ప్రైజెస్, కామెడీ కూడా అక్కడ ఏంటంటే మేబీ వెరీ రియలిస్టిక్ స్పేస్లో చూపించిన విధానం కొంచెం నాకు తెలిసి స్టార్టింగ్ సీన్లన్నీ కూడా కొంచెం టారెంటీనో వేసుకుంటాయి. సుధీర్ వర్మ గారు అట్లా ఇన్స్పైర్ అయి చేసినవి. ఇన్ఫాక్ట్ దానికి ఒక కార్డ్ కూడా వేసినట్టున్నారు, థ్యాంక్స్ కార్డ్ కూడా వేసినట్టు. ఎగ్జాక్ట్లీ, మనోడు కూడా యాక్చువల్లీ మా డైరెక్టర్ కూడా టారెంటీనో అంటే చాలా ఇష్టం, కానీ హ్యాండిల్ చేసిన విధానం చాలా డిఫరెంట్, వెరీ డిఫరెంట్. కామెడీ కూడా వెరీ డిఫరెంట్ ఉంటుంది. మా వాడికి, మా డైరెక్టర్ ఉదయ్కి డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది, which people will connect with. క్రైమ్ కామెడీ జానర్స్ కొంచెం ఏంటంటే యూజువల్లీ రేసీగా అలా పేసీగా వెళ్ళిపోతూ ఉంటాయి. యూజువల్లీ ఏంటంటే ఎక్కడ ఇటువంటి సినిమాలకి డైరెక్టర్స్కి ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ లవ్ ట్రాక్ లేకపోతే ఆ కామెడీ ట్రాక్ని ఆర్గానిక్గా బ్లెండ్ చేయడం అనేది ఎప్పుడు ఒక ప్రాబ్లం. దాన్ని ఎలా డీల్ చేశారు? డెఫినెట్లీ, అంటే కామెడీ అయితే చాలా ఆర్గానిక్గా పెట్టాడనమాట. అంటే దిస్ ఫిలిం
స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ అందరూ చాలా వింతగా బిహేవ్ చేస్తుంటారు. ఇట్స్ నాట్ వెరీ రియలిస్టిక్, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. నా సినిమాలలో ఫస్ట్ టైం ఒక నాట్ సో రియలిస్టిక్ ఫిలిం, కానీ బాగుంటుంది. ఇంకా అంటే హీరో కూడా ఒక ఓవర్ ద టాప్ బిహేవ్ చేస్తుంటాడు. ఒక ఊరు చుట్టూ జరిగే కథ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా వినాయక చవితి 4-5 nights నిమజ్జనం చేసే ముందు పూజలు చేస్తుంటారు కదా రాజువారిపల్లి అనే ఊర్లో. దాంట్లో ఆ రాజువారిపల్లి అనే ఊర్లో చాలా వింత క్యారెక్టర్లు ఉంటాయి. సో ఆ వింత క్యారెక్టర్ల చుట్టూ క్రియేట్ చేసిన కామెడీ, అండ్ అది ఊరికనే ఒక కామెడీ ట్రాక్ పెడదాము ఇక్కడ, ఒక హిలేరియస్ సీక్వెన్స్ కావాలి ఒక 5 minutesకి, ఎందుకంటే మనకి ఆ సీరియస్ నేచర్ నుంచి బ్రేక్ కావాలి అనే ఉద్దేశంతో చేయలేదన్నమాట. వాళ్ళు కూడా కథని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో వెరీ ఆర్గానిక్లీ హ్యాండిల్డ్, అండ్ లవ్లో ఉంది, ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. వెరీ ఆర్గానిక్, అంటే ఒక అమ్మాయి ఒకటి ఇన్స్టిగేట్ చేస్తే వేరే దగ్గర పే ఆఫ్ ఉండటం, అట్లా వెరీ వెల్ రౌండెడ్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఓకే. క్యాస్టింగ్ చూసుకుంటే మీరు, సత్యం రాజేష్ గారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళందరూ రిలేటివ్లీ కొత్త ఫేసెస్. అంటే ఈజ్ ఇట్ సంథింగ్ స్టోరీ డ్రివెన్ డిసిషనా, లేకపోతే బడ్జెట్ మీరు ఎందాక మాట్లాడినట్టు ఆ టైప్ ఆఫ్ ఇదే? చాలా వేరియబుల్స్ ఉంటాయండి. అంటే నేను అన్నట్టు 2021లో విన్న స్టోరీ ఇది. అప్పుడు బేబీకి చాలా గడ్డం పెంచుకొని ఉన్నా కాబట్టి ఆ ఇయర్ అంతా షూటింగ్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలు పెట్టామన్నమాట. సో ఈ గ్యాప్లో నాకు ఆల్రెడీ మనం అనుకుంటాం కదా సైన్ చేసినప్పుడు ఈ సినిమా 6 or 7 crores అయిపోవాలి మ్యాక్స్ అనేది ఒక లిమిటేషన్ పెట్టుకుంటాం. ఆ లిమిటేషన్లో ఇంతమంది ఆర్టిస్ట్ కావాలి మనకు, ఎన్ని డేస్ కావాలి. సో దాని తగ్గట్టు మనం ఆర్టిస్ట్ చూసుకుంటాం. అంటే ఆ టైంలో మనం ఇంతకు మించి దాటకూడదు, కానీ దీంట్లోనే బెస్ట్ యాక్టర్స్ తీసుకురావాలి అనేది ఉంటుంది కదా. దాంట్లో నుంచే మనం మా లిమిటేషన్లో సెలెక్ట్ చేసుకున్న యాక్టర్స్, బట్ ఎవ్రీవన్ అవుట్ పర్ఫార్మ్డ్ ఇన్ అ వే. ఇమాన్యుయల్ కూడా చాలా మంచి యాక్టర్. అంటే ఇప్పటివరకు విరూపాక్ష ఈ సినిమాలలో కనిపించండి, కానీ చాలా చిన్న క్యారెక్టర్స్ లాగా, బట్ వానికి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. చాలామంది టీవీ నుంచి సినిమాలకి ట్రాన్సిషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, మామూలుగా చాలా కష్టంగా ఉంటుంది. వీడు మంచిగా క్రాక్ చేసిండు, అండ్ హీ హాజ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ విత్ మీ. సో దట్ ఈస్ వెరీ నైస్. హీరోయిన్స్ ఆర్ న్యూ. కిషోర్ రెడ్డి అని మెయిన్ విలన్ ఆ పోస్టర్లో అక్కడ ఉన్నారు కదా, ఆయన మన డియర్ కామ్రాడ్లో సీక్రెట్ సూపర్ స్టార్. హీఈస్ అ వెరీ నోటెడ్ యాక్టర్ ఇన్ థియేటర్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. సత్యం రాజేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, రామ్ జగన్ గారు వీళ్ళంతా న్యూ ఉన్నారు. మిగతా ఫేసెస్ అన్నీ న్యూ, కానీ వాళ్ళు మా సినిమాకి చాలా యాడ్ చేశారు. అంటే నెల్సన్ సినిమాలు కొన్ని చూస్తే, డాక్టర్ సినిమా ఉంది కదా, డాక్టర్ సినిమాలో శివకార్తికేయన్, ప్రియాంక మోహన్ వీళ్ళిద్దరు తప్ప, అండ్ యోగి బాబు, అఫ్కోర్స్ యోగి. వీళ్ళు ముగ్గురు కాకుండా చాలామంది న్యూ యాక్టర్స్ ఉంటారు, కానీ వాళ్ళు చాలా యాడ్ చేస్తుంటారు సినిమాలకి. అలాంటి వాళ్ళు మా సినిమాలో కూడా చాలామంది ఉన్నారు. బేసిక్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ప్రతి ఆన్సర్లోనే ఎంతో కొంత రియలిస్టిక్గా మాట్లాడుతున్నారు. యూఆర్ నాట్ ట్రైయింగ్ టు ఈజీగా స్టోరీ ఇదే డిమాండ్ చేసిందని చెప్తే ఓకే, నడిచిపోయే ఆన్సర్స్ యూజువల్లీ అయ్యి, బట్ ఏంటంటే ఆ బడ్జెట్ గురించి చెప్పుకుంటూ వచ్చారు, కన్స్ట్రెయింట్స్ గురించి చెప్పుకొచ్చారు, బట్ దట్ ఇట్స్ గుడ్ టు బి హానెస్ట్. యా, ఐ మీన్ దట్ ఈస్ రియాలిటీ. ఇంకా పీపుల్ విల్ ఆల్సో రికగ్నైజ్, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది ఈ సినిమాని తక్కువ చేసిందని అనట్లేదు. చాలా మంచిగా వచ్చింది సినిమా. చూస్తున్నప్పుడు యుల్ సిట్ అండ్ ఎంజాయ్ ఫ్రీగా. సీరియస్ అంటే బేబీ చూసినప్పుడు మిమ్మల్ని కొంతమందిని డిస్టర్బ్ చేస్తుంది, కొంతమందిని చాలా ఒక విధంగా చాలా థాట్స్ పెడతాయి మన హెడ్లో సినిమా చూసేటప్పుడే. ఎందుకు ఇట్లా హీరోయిన్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, చాలా కొన్నిసార్లు ఏమో ఎక్కువ ఏడుస్తాం అలాంటి సినిమా చూసి. ఈ సినిమాకి ఏంటంటే సరదాగా చూసేసి ఎంజాయ్ చేసి, ఒక సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు కదా, యూ గెట్ దిస్ ఫీలింగ్ వెన్ యూ వాచ్ ఫిల్మ్స్ లైక్ మంచు విష్ణుది డి ఉంటుంది చూడండి, బ్రీజీ ఉంటుంది, ఫన్నీ ఉంటుంది. అక్కడ గ్యాంగ్స్టర్సే ఉంటారు, కానీ అంత సీరియస్ ఉండదు, ఆ స్పేస్లో ఉంటుంది సినిమా. ఓకే. సో చాలామంది మీకు చెప్తానే ఉంటారు యువర్ వాయిస్, అబౌట్ యువర్ వాయిస్. చాలామంది యూ హ్యావ్ ఏ వెరీ నైస్ వాయిస్ అని చాలామంది చెప్పే ఉంటారు. దట్ ఆ వాయిస్ అనేది కొన్ని జోనర్ ఆఫ్ ఫిలిమ్స్లో ఇట్ విల్ బి ఏ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం యూఆర్ ట్రయింగ్ కొంచెం
లౌడ్ క్యారెక్టర్, ఓవర్ ది టాప్ క్యారెక్టర్. కొద్దిగా ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం వాయిస్ కొంచెం మిస్ మ్యాచ్ అనిపించింది అంటారా? ఎందుకంటే ఇనీషియల్ పోర్షన్స్ ఆఫ్ ది ట్రైలర్ కొద్దిగా ఐ సా సమ్ పీపుల్ టెలింగ్ దట్ లాస్ట్కి వచ్చేటప్పటికి మేబీ దే గాట్ యూస్ టు ఇట్ ఆర్ ఐ డోంట్ నో, బట్ ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందా మీ దాకా? దేర్ ఇస్ ఎ స్లైట్ మిస్ మ్యాచ్ ఆ క్యారెక్టర్కి మీ వాయిస్కి. పర్టికులర్లీ నేనేం చూడలేదు. నో వన్ టోల్డ్ మీ. నేను కూడా అడుగుతూ ఉంటాను మా డైరెక్టర్ని, ఎక్కడన్నా మారుద్దామా, వాట్ ఈస్ ద స్పేస్, ఈ సీన్ దగ్గర ఏమైనా డిఫరెంట్గా చేద్దామా అనే స్పేస్లో. కానీ ఫస్ట్ టైం లౌడ్ క్యారెక్టర్ కదా, కొంచెం వాట్ ఎవర్ ఓవర్ ద టాప్ క్యారెక్టర్ కదా, మా సినిమాలో కూడా కొంచెం అలవాటు చేసే స్కోప్ ఉంటుంది. 4-5 minutes తర్వాత యూ విల్ ట్యూన్ విత్ ద వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ వేవ్ లెంత్ ఒకటి ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్స్ ఇలానే బిహేవ్ చేయబోతున్నారు, ఒకటి మేము కూడా ట్యూనింగ్ చేయాలి కదా సినిమా చూసేటప్పుడు మిమ్మల్ని. అది సినిమాలో జరిగిపోతుంది. థియేటర్లో ఏంటంటే సడన్లీ టక్ 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 అని వచ్చేస్తుంది కదా, సో ఇట్ బి వెరీ డిఫరెంట్. కానీ సినిమాలో అది ఇట్ విల్ బి హ్యాండిల్ వెల్. ఇంకొకటి మీరు చూస్తే ఒక రకమైన వ్యాక్యూమ్ పీరియడ్ నడిచింది ఇండస్ట్రీలో. అసలు లాస్ట్ 1.5 month అయితే లిటరల్గా హెల్ అసలు ఇండస్ట్రీకి. ఒక కైండ్ ఆఫ్ మీ ఫిల్మ్స్తోనే ఓపెన్ అవుతుంది అగైన్, ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్. 31st కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే అన్నీ క్లోజ్ చేసి పెట్టారు. ఈ 31st అనే డేట్ గురించి కొంతమంది ఏమంటున్నారంటే, ఫస్ట్కి మళ్ళా యూ హ్యావ్ ఎగ్జిట్ పోల్స్ కమింగ్, 4th మళ్ళీ రిజల్ట్స్ రాబోతున్నాయి, పీపుల్ అటెన్షన్ని కష్టపడి మీరు తీసుకొచ్చి వెంటనే ఇమీడియట్లీ దే గో బ్యాక్ టు సమ్ అదర్ మూడ్ కదా. ఆర్ యూ వరీడ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? దిస్ ఇస్ అ వరీ, డెఫినెట్లీ అ వరీ. కానీ ఈ వరీ ఏంటంటే ప్రతి వీకెండ్కి ఏదో ఒకటి ఉంటుందండి. మేము బేబీ చేసినప్పుడు కూడా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ రెడీ అవుతుంది ఆ టైం కల్లా. అంటే దోస్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ యువర్ సెల్ఫ్, మీ స్ట్రగుల్స్ ఇవన్నీ కదా, దీస్ ఆర్ అవుట్సైడ్ యువర్ కంట్రోల్. సేయింగ్ దెన్ ఆల్సో వీ వర్ వరీడ్. ఓ పెద్ద సినిమా అప్పుడు నాకు తెలిసి 2 weeks తర్వాత బ్రో వచ్చింది. ఆ బ్రో ఫిల్మ్ కూడా ఒక 1 week ముందే వచ్చేస్తుంది అనే న్యూస్ ఉండే ఆ టైంలో కూడా. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ రిలీజ్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫర్ యూ సెడ్ దిస్, కానీ దానికన్నా ముందు ఐపీఎల్ వీకెండ్ 24th ఒక సెమీఫైనల్ విచ్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు ప్లే నౌ బికాస్ వీ లాస్ట్ యెస్టర్డే, అండ్ 26th ఫైనల్. ఫైనల్స్ చుట్టూ మనం రిలీజ్ చేయలేము. సో దిల్ రాజు సార్ 25th ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఫాలోయింగ్ వీకెండ్ 31st చాలా సినిమాలు వస్తున్నాయి. అండ్ దెన్ పోల్ ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది. 7th అంటే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. 13th దగ్గరికి వెళ్తుంటే కల్కి వైబ్ ఫుల్గా వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ అవైటెడ్ ఫిలిం. సో ఎనీ వీకెండ్ దట్ వి సీ, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ దేర్ ఆర్ సో మెనీ బిగ్ ఫిల్మ్స్. మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. సో అండ్ వీ కాంట్ హోల్డ్ ఆన్ టు స్మాల్ ఫిల్మ్స్ ఫర్ టూ లాంగ్ ఆల్సో. కమర్షియలీ కాంట్ హోల్డ్ ఆన్. సో వీ డిసైడెడ్ దట్ వాజ్ ద బెస్ట్ డేట్. ఇంకా ఆ సినిమాకి ఆడియన్స్ ఉంటారు, ఆ సినిమా మంచి టాక్ వస్తే ఎట్లయినా. సినిమా వాళ్ళ సినిమా కష్టాలు ఇవన్నీ. సారీ, సినిమా వాళ్ళ సినిమా కష్టాలు ఇవన్నీ. యా, ఇంకా వెళ్ళిపోతారు. ఆ సినిమా ఆడియన్స్ ఉంటారు. చాలా మందికి పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఊర్లలో టౌన్లలో చాలా ఎక్కువ. ప్రాబ్లీ ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ టైప్ నడుస్తుంది ఇప్పుడు, అది ప్రాబ్లమ్. ఒక పాయింట్ తర్వాత ఇరిటేట్ అయిపోతారు. హోప్ఫుల్లీ సినిమాలో ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్ చుట్టూ కూడా సినిమా ఉంది. సో ఇక్కడికి వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటారా? ఓకే, ప్రాబ్లీ ఏంటంటే జనాలు ఇరిటేట్ అయిపోవాలి ఆ టైంకి. అండ్ ఇంకోటి వాట్ ఐఎమ్ ఆల్సో హియరింగ్ ఆన్ ద పాజిటివ్ సైడ్, అంటే ఇది పెసిమిస్టిక్ వ్యూ అవ్వచ్చు, విచ్ మైట్ బి ట్రూ ఆల్సో. మనం ఆ రోజే తెలుస్తుంది, 31st రోజే తెలుస్తుంది మనకి ఏంది నిజం అనేది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్ సమ్మర్ అంతా సినిమాలు చూడలేదు. వాట్ ఈస్ ద ఫిలిం, ఏం చూస్తారు అనే స్పేస్లో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు సినిమాలే లేవు. ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయి చాలామంది హైదరాబాద్ రిటర్న్ అయినప్పుడు కూడా చాలామంది బుక్ మై షో ఓపెన్ చేస్తే సినిమాలే లేవు అని కంప్లైంట్. సో మేబీ 31st రోజు అదే బుక్ మై షో ఓపెన్ చేస్తే ఓ 4-5 ఆప్షన్స్ కనిపిస్తే వాళ్ళకి ఏ సినిమా నచ్చితే అది బుక్ చేసుకుంటారు కదా. సో అట్లీస్ట్ ఇఫ్ యూ వాంట్ రీచ్ 100% ఆఫ్ ద ఆడియన్స్, అట్లీస్ట్ ఇఫ్ యూ రీచ్ 50-60% ఆఫ్ ఆడియన్స్ ఆల్సో ఇట్స్ గుడ్. హోప్ఫుల్లీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి
ఏంటి సోషల్ మీడియా మీద విజయ్ గారిది ఒక కేసులు అయ్యి పెద్ద యుద్ధమే నడిచింది. వాట్ ఈస్ దట్ అవుట్కమ్? ఒక నెల పైగా అయింది కదా, ఏదైనా అరెస్టులు అలాంటిది ఏదైనా జరిగిందా? అసలు ఏదైనా డిడ్ దే ఫైండ్ సమ్వన్? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్. అంటే ఆ కంప్లైంట్ మా టీం ద్వారానే వెళ్ళింది, దట్ ఈస్ సర్టన్. దాని తర్వాత ఇంకా పోలీస్ యాక్షన్ వాళ్ళనే చూస్తున్నారు. అంటే మిస్ఇన్ఫర్మేషన్ ప్లస్ వాట్ డెఫమేషన్ కింద ఎవరినో పట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే మా ఎస్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఏంటంటే ఆ కంప్లైంట్ అనేది సినిమా చూసి నెగటివ్ రివ్యూలు చెప్తున్నారు అని కాదు. సో లెట్స్ గెట్ దట్ క్లియర్ అవుట్ ఆఫ్ ద వే. నెగిటివ్ రివ్యూస్ ఇప్పుడు సినిమాలు మేము ఎంత సబ్జెక్టివ్గా తీస్తామో, మా ఒపీనియన్స్ యాజ్ క్రియేటర్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్, సినిమాలకి మాకుంది కదా ఫ్రీడమ్, ఏమన్నా చెప్పుకోవచ్చు అని. కానీ ఆ సినిమా రివ్యూస్లో కూడా అదే విధంగా చెప్తారు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఒక విధంగా ఒక టార్గెటెడ్ అటాక్ అనేది మేము చూసినాం. ఏ విధంగా అంటే ఒక గ్రూప్, ఒక పర్టికులర్ గ్రూప్ అంటే సేమ్ రివ్యూస్ వాట్ ఎవర్, అంటే ముందే హీరోయిన్ని టార్గెట్ చేస్తూ, ప్రొడక్షన్ని టార్గెట్ చేస్తూ అలాంటివి చూసినాం. లేకపోతే యూట్యూబ్ చాలా ఛానల్స్ ఉంటాయి కదా, నాట్ ద నోటెడ్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ ఛానల్స్ కాకుండా వేరేవి చాలామంది జస్ట్ ఫ్రైడే రివ్యూస్ పెడుతుంటారు కదా, ముందు సినిమాలవి థంబ్నెయిల్స్ మార్చేసి ఇప్పుడు పెట్టడం. అంటే ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ ముందే తీసుకొస్తే ఆ సినిమాకి ఛాన్సెసే ఇవ్వకుండా అవుతుంది అనేది చూస్తున్నాం. సో దాని మీద కంప్లైంట్ పెట్టినాం. అంటే అండ్ దెన్ దిస్ పర్సనల్ ఫ్యామిలీ మీద కూడా డెఫమేషన్. అంటే మా చుట్టూ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే వీళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కదా, అంటే మాకు పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయని, మాకు అన్న మాట్లాడేవన్నీ తప్పని. ఉన్నా ఉండకపోయినా మీకు పొలిటికల్ కనెక్షన్స్, దట్ ఈస్ డిఫరెంట్ అసలు. నో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కంబైన్డ్. ఓకే, వాడు హేట్ చేసేటోడు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, వాళ్ళని ఉండనివ్వండి, దట్ ఈస్ ఫైన్. బికాస్ విరాట్ కోహ్లీకి ఉంటాడు, మైకల్ జార్డన్కి ఉంటాడు, సచిన్ టెండూల్కర్ ఉంటాడు, రణబీర్ కపూర్ కూడా, ఎవరికైనా ఉంటారు ఈ హేటర్స్ అని. కానీ న్యూట్రల్ ఆడియన్స్ని టార్గెటెడ్గా ఒక గ్రూప్ అసోసియేట్ అయ్యి ఇలా ఇది స్ప్రెడ్ చేస్తే ఈయన మీద క్రెడిబిలిటీ పోతుంది అనేది జరుగుతుంది. దాని మీద మనం యాక్షన్ తీసుకోకపోతే ఒక వన్ సైడెడ్ నరేటివ్ అయిపోతుంది. కానీ అంటే నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారి దగ్గర నుంచి మన హీరోలు అందరూ ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఉంటారు, బాగోపోయినా బాగాలేదనే ఒక వర్గం ఉంటుంది. ఇంకొక వర్గం ఏంటంటే అసలు సినిమా చూడరు, బాగాలేదని దే ట్రై టు పుల్ డౌన్. ఇది ప్రతి ఒక్కరికి ఉండేదే కదా. హౌ డిఫరెంట్ ఆర్ దీస్ పీపుల్? అంటే ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ, నేను స్పెషలీ ఐ సీ దట్ ఇన్ పర్టిక్యులర్ స్టార్ ఫిలిమ్స్. అంటే ముందు రోజు నుంచే డిజాస్టర్ పర్టిక్యులర్ ఫిలిం అని ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా నెగిటివ్ అట్మాస్ఫియర్. ఇంకా మనకి చాలా తక్కువ. తమిళ్లో అయితే అసలు గవర్నమెంట్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఐఎమ్ సేయింగ్ దే ఆల్సో టేక్ యాక్షన్, దే ఆల్సో కౌంటర్లు ఇంటర్లు అవన్నీ ఏవో ఉంటాయి నాకు తెలిసి. సో వన్ ఆఫ్ ద యాక్షన్స్ దట్ వీ టుక్ వాజ్ అగెయిన్స్ట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డెఫమేషన్ దట్ మేము తీసుకున్నది అంతే. ఇంకొకటి యూట్యూబ్ థంబ్నెయిల్స్ గురించి చెప్తారు కదా మీరు. యూజువల్లీ ఏంటంటే మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు ఎవరో చేయరు ఇవి. కొంతమంది చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే మోర్ ఆఫ్ క్లిక్ బైట్స్, ఒక సినిమా ఏదో తీసుకొచ్చి పెట్టేస్తారు. ఐఎమ్ సేయింగ్ అగైన్స్ దిస్. ప్రతి సినిమాకి జరుగుతున్నాయి. I was trying to understand ఏదైనా డిఫరెంట్ గా ఏదైనా. ఈవెన్ డ్యూరింగ్ ఐ థింక్ గుంటూరు కారం అప్పుడు కూడా నాగవంశీ గారు హ్యాడ్ టు టేక్ యాక్షన్. బికాజ్ ఇలాంటివి ముందు రోజే నెగిటివ్ ట్రెండ్లు నెగిటివ్ అవన్నీ నడిపిస్తున్నారు కదా. ఎక్కడనో చూసిన, నేను ఆయన దగ్గర నుంచి వినడం కాదు, ఎక్కడనో ఏదో ఇంటర్వ్యూలో చూసిన. ప్రతి సినిమాకి నెగిటివిటీ అటాక్ ఉంటుంది, వీళ్ళని కలెక్షన్స్ని లాగేద్దాం, ఆ టాక్సిక్ కల్చర్ ఒకటి మన ఇండస్ట్రీకి వచ్చేసింది, విచ్ ఐ పర్సనలీ థింక్ ఇస్ నాట్ గుడ్. కాంపిటీషన్ ఇస్ వెరీ గుడ్, కంపారిజన్ అండ్ టాక్సిసిటీ ఈజ్ నాట్ గుడ్. అది ప్రతి సినిమాకు ఉంది. మా మీద స్పెసిఫిక్లీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విధంగా న్యూట్రల్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బుక్ మై షోలో చాలామంది ఫేక్ రేటింగ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫేక్ రేటింగ్స్. అంటే మనకు తెలిసిపోతుంది. బుక్ మై షోలో ఏంటంటే
ఇఫ్ యూ బై అ టికెట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ బై అ టికెట్ యూ కెన్ గివ్ అ రివ్యూ. అవి వేల మంది 1/10 ఆర్ 0/10 అని ఫ్లడ్ చేస్తే రేటింగ్ తగ్గిపోతుంది. చాలామంది అది చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు న్యూట్రల్ ఆడియన్స్లో. సినిమా పట్ల అంత ప్రమోషన్స్ అవన్నీ చూసుకోకుండా చాలామంది జస్ట్ బుక్ మై షో ఓపెన్ చేసి ఏ సినిమా బాగుంది 9 ఉందా అని బుక్ చేసుకుంటారు. వాళ్ళు అలాంటప్పుడు బుక్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. పర్టికులర్లీ డిఫమేషన్, మా చుట్టూ ప్రతిదీ తీసుకొని ఏదో డిఫమేషన్ చేస్తే ఈయన కలెక్షన్స్ తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో, బికాజ్ వి నో బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఆఫ్ విజయ్. ప్రతి సినిమా అంటే ఈవెన్ ఇఫ్ ద ఫిల్మ్స్ హ్యావ్ అండర్ పర్ఫార్మ్డ్ క్రియేటివ్లీ, కలెక్షన్స్ హ్యావ్ బీన్ గుడ్. ఓపెనింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో అది కిందికి లాగేస్తే అనే స్పేస్లో పర్టికులర్ గ్రూప్ ఉంది. అది ఎవరు ఎందుకు అవన్నీ మనకు తెలియదు. అది ద సైబర్ క్రైమ్. లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్. చాలామంది ఏంటంటే ఈ కొన్ని పర్సనల్ ఇంటరాక్షన్స్లో కూడా ఇది ఎవరో తెలియదు ఏంటి. డూ యూ థింక్ సమ్వన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఎవరైనా యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా కాంపిటేటర్స్ కానీ అని ఏదన్నా ఫీలింగ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉందా? యూ నీడ్ నాట్ టేక్ నేమ్స్. అసలు ఏదన్నా అలాంటి ఒపీనియన్ ఏదన్నా ఫ్యామిలీలో ఉందా? I don't know. అంటే దట్ కల్చర్ హస్ కమ్ ఇంటూ an industry, but I don't know what is that ఇండస్ట్రీకి కల్చర్ వచ్చిందంటే ఫ్యాన్స్ దే ఆర్ ఎవ్రీవేర్. డూ యూ థింక్ దిస్ ఈస్ సంథింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ? నో, ఐ డోంట్ నో అబౌట్ దట్. అది ఇంకా అంటే నేమ్స్ చెప్పక్కలా. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఎనీ డౌట్స్ ఉన్నాయా అసలు విత్ ఇన్ ద ఫ్యామిలీ? ఏదన్నా డౌట్స్ ఉన్నాయా ఇలా ఎవరన్నా చేయిస్తున్నారేమో కాంపిటేటర్స్? మీరే చెప్పాలి. యూ ప్రాబబ్లీ నో బెటర్. లేదు, యు ఆర్ వాచింగ్ ద క్యాంపెయిన్ క్లోజ్లీ కదా. బట్ ఐఎమ్ వాచింగ్ ఇట్ యాజ్ ఎ ఎండ్ యూజర్. నేను కూడా ఒక వాట్ ఎవర్ సోషల్ మీడియా యూజర్ లాగానో ఇండస్ట్రీ చూసే సినిమాల ఆడియన్స్ లాగానో చూస్తున్నా. అవి వీ డోంట్ నో ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం అక్కడెక్కడ వింటాం, కానీ వీ డోంట్ నో హోల్ అండ్ సోల్లీ సమ్వన్ ఇస్ డూయింగ్ ఇట్ అనేది. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా ఒక్కరు చేస్తే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విదిన్. అంటే వాళ్ళు బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ అ గ్రూప్, సమ్మన్ ఈస్ డ్రైవింగ్ ఇట్. సో హూ ఇస్ దట్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, పొలిటికల్లా లేకపోతే ఇండస్ట్రీ, అవన్నీ నాకు తెలియదు. అంటే యూజువల్లీ చాలామంది, నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకు గ్రిల్ చేస్తే అడుగుతున్నానంటే, యూజువల్లీ మీరు అన్నట్టు ఏంటంటే అందరు హీరోలకి జరుగుతాయి, నో బడీ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. బట్ వెన్ యూ టేక్ థింగ్స్ సో సీరియస్లీ, పోలీస్ దాకా అప్రోచ్ అయ్యారంటే ఐ థింక్ లా ఎవ్రీవన్ ఒక ఆర్గనైజ్డ్గా ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉందా అని ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. ఐ డోంట్ నో. ఒక మాబ్ వచ్చి మీద పడుతుందంటే దట్ ఈస్ జనరల్ లైక్లీ. ఇక్కడ అంతా ఏంటంటే దే హ్యావ్ ఏ మోటో కనెక్టింగ్ దెమ్, అంతే తప్ప వాళ్ళకి ఒక ఆర్గనైజ్ చేసే ఇది ఉండరు. బట్ విల్ సీ, ఐ డోంట్ నో. అంటే వెన్ అ గుడ్ ఫిలిం, ఇప్పుడు అన్న లైనప్ చాలా పాజిటివ్గా వెళ్తుంది, ఇండస్ట్రీకి తెలుసు. అంటే ఇండస్ట్రీ ఆర్ ట్రేడ్ ఆర్ ప్రొడ్యూసర్స్ నో విజయ్స్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్, విచ్ ఇస్ లేదా ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ అసలు ఇది ఎంత ఉండదు. ఏది ఈ అటెంప్ట్స్ కూడా ఉండవు కదా. సో యూ నో ఇట్ కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్ బట్ స్మాలర్ యాక్టర్స్కి ఇలాంటి అటాక్స్ ఉంటాయో ఉండవు కదా. ఉండవు. యూ టెల్ మీ ఓపెన్లీ. అంటే ఎవరి కష్టాలు వాళ్ళే. బట్ ఏంటంటే ఇప్పుడు యూ గాట్ యువర్ ఫస్ట్ హిట్ విత్ బేబీ, బట్ స్టిల్ యూ హ్యావ్ ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ మీ మీద ఉండేవాళ్ళు ఉంటారు. బట్ దట్ ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్. మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంత ఉండదు. మ్యాగ్నిట్యూడ్ ఎందుకు వస్తుందంటే ఒక గ్రూప్, ఒక టార్గెటెడ్ నేచర్. యాజ్ యూ గ్రో ఇంకొక 2-3 బేబీలు ఇస్తే మీకు రావచ్చు. యా, దట్ విల్ హ్యాపెన్ విత్ డిఫరెంట్ యాక్టర్స్. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రీవియస్ మూవీ ఆఫ్ అన్న చూస్తే వెరీ స్ట్రేంజ్లీ ఆ ఒక్క సినిమానే ఆన్లైన్లో సాటర్డే ఎక్కియడం అనేది జరిగింది. అంటే ఫ్రైడే రోజు రిలీజ్ అయితే సాటర్డేనో సండేనో పైరసీ. అంటే ప్రతి సినిమా ఒక దాంట్లో జరుగుతుంది, కానీ ఒక ఫేమస్ వెబ్సైట్లో వేయడం జరిగింది. దాని తర్వాత పైరసీ చూసేవాళ్ళు తగ్గిపోయారులేండి. మీరే 3 వీక్స్కి 4 వీక్స్కి ఓటీటీలో ఇచ్చేస్తున్నారు. ఇంకా దట్ ఈస్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ట్రూ, బికాజ్ నేను మొన్న గమ్గమ్మనేష ప్రమోషన్స్ కానీ జనాల మధ్యలోకి వెళ్ళి కార్ డ్రైవింగ్ చేస్తూ నేను దాక్కొని ర్యాండమ్ పీపుల్ని కార్లో ఎక్కించుకొని ఒక వీడియో షూట్ చేస్తాం, నేను ఇమాన్యుల్. దాంట్లో 2 ఇంజనీరింగ్ అమ్మాయిలు కూడా ఎక్కిండ్రు. సినిమాలు చూస్తారా,
టీవీ చూస్తారా ఎక్కువ, ఓటీటీలో చూస్తారా అని అంటే ఐబొమ్మ ఎక్కువ చూస్తాం అన్న. అందులో ఏమో ఈ ఓటీటీ రిప్స్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు కదా, అవి కూడా పైరసీయే. ఓటీటీ రిప్స్ పెట్టడం ఒకటి, దట్ ఈస్ అ కల్చర్ జనరలీ దట్ హస్ ఫార్మ్డ్. ఆ ఒక్క సినిమాకి థియేటర్ నుంచి రిప్ అయి వచ్చింది, విచ్ ఇస్ వెరీ స్ట్రేంజ్ సర్కమ్స్టాన్స్. వై ఇట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, వాట్ వాజ్ ద సర్కమ్స్టాన్స్ అరౌండ్ వై ఇట్ వాజ్ హ్యాపెనింగ్. వీ నీడ్ టు లెట్ అట్లీస్ట్, అంటే హేటర్స్ని కెన్ ఐ చేంజ్ దెమ్ ఆర్ నాట్ అనేది నాకు తెలియదు, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి ఇలాంటివి జరుగుతాయి డెఫినెట్లీ. అండ్ మంచి సినిమాలు ఇచ్చే ప్రయత్నంలో మేము ఎప్పుడు ఉంటాం, అది వేరే విషయం. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు బికాస్ సక్సెస్ ఈస్ వెరీ స్మాల్. యూ నో ఇట్ బెటర్ దెన్ ఎనీబడి దట్ సక్సెస్ పర్సెంటేజ్ మన ఇండస్ట్రీలో 10-15% ఉంటుంది. కానీ ప్రతి సినిమాతో ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక ప్రజెంటేషన్ డిఫరెంట్గా చేద్దామనే స్పేస్లోనో లేకపోతే ఏదో ఒకటి చేస్తుంటాం కదా. సో వీ హ్యావ్ టు టెల్ ద న్యూట్రల్ ఆడియన్స్, బీ అవేర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ యువర్ ఫేవరెట్ హీరోస్, నాట్ జస్ట్ మై బ్రదర్, యువర్ ఫేవరెట్ హీరోస్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. 2 సార్లు ఆలోచించి టికెట్ బుక్ చేసుకోండి అని. లేదులేండి, బెస్ట్ పార్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే విజయ్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీకి కానీ, ఇఫ్ దెర్ ఈస్ నాయిస్ అరౌండ్ యూ, యు ఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్. ఈవెన్ సినిమాస్ పర్ఫామ్ చేయకపోయినా సరే యు ఆర్ స్టిల్ మేకింగ్ యువర్ ప్రెజెన్స్ ఫెల్ట్. అంతవరకు అందులో కూడా యూ కెన్ టేక్ ఏ పాజిటివ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ద థింగ్ ఇస్, ఇఫ్ యూ జస్ట్ స్టే మీరన్నట్టు, విచ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ సార్, అలానే ఓ పాజిటివ్ ఇంక్లినేషన్ తోటి అట్లనే బ్లైండెడ్ అది ఎవరు పట్టించుకుంటారులే అని ఉంటే యుల్ బీ సైడ్ లైన్ కంప్లీట్లీ. సో యూ హ్యావ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్. ఇది మొన్న వెరీ క్యూరియస్గా ఒక లైన్ చదివిన, విచ్ ఇస్, వెన్ యూర్ అ స్టార్, ఐఎమ్ నాట్ అ స్టార్, ఐఎమ్ స్పీకింగ్ ఫర్ మై బ్రదర్, వెన్ యూర్ అ స్టార్ యువర్ అ పార్ట్ టైమ్ యాక్టర్, ఫుల్ టైమ్ పాలిటీషియన్. ఓకే. సో ఇప్పుడు పాలిటిక్స్లో మనం ఏ విధంగా చూస్తామో అటాక్స్ ఆర్ వాట్ ఎవర్ వీళ్ళ మీద, అంటే వెనకాల ఎట్లుంటారో మనకు తెలియదు, కానీ అటాక్స్ అనేటివి జరుగుతుంటాయి, ఇట్లా జరుగుతుంటాయి, మాట్లాడుకో అంటే స్పీచ్లలో ఎట్లనో ఉంటాయి, పాలిటిక్స్లో అట్లుంటుంది కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటాయి అంతే. ఓకే. ఎనీవేస్, హోప్ విజయ్ విల్ బి సక్సెస్ఫుల్ ఫిలిం కానీ యాక్టర్ కానీ, ఆల్సో యాజ్ అ పాలిటీషియన్. I'm not saying he'll get into politics. I mean, in the sense, I know, మీకు తెలుసు కదా నేనేం చెప్తున్నాను. In this politics అనమాట, ఈ పాలిటిక్స్లోకి. I think అంటే he has a smarts, he has a work ethic, అంటే ఇంటెలిజెన్స్ ఉంది, వర్క్ ఎథిక్ ఉంది. ఈ లాస్ట్ ఫ్యూ ఆపర్చునిటీస్తో రాకపోయినా he will stand the test of time అనేది నా నమ్మకం. And it will happen definitely. లేదులేండి, ఇక్కడ దాకా నిలబడ్డారుగా, వై నాట్. హోప్ఫుల్లీ ఆ ఒక్క హిట్ వస్తే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇట్ విల్ చేంజ్. సక్సెస్ డిఫైన్స్ పీపుల్ హియర్, అంతే. I mean, history is written by those who win. అంతే కదా. So if you win, you write whatever you want. కమింగ్ బ్యాక్ గమ్ గమ్ గణేష. సో బిఫోర్ వి క్లోజ్, అసలు ఏంటంటే చాలా ఒక రకమైన రిజిడ్ ఎన్విరాన్మెంట్లో చాలా ధైర్యంగా తీసుకొస్తున్నారు సినిమా. వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రామిస్ టు ద ఆడియన్స్? ఇప్పుడు బేబీ తర్వాత ఒక స్మాల్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విల్ లుక్ ఫార్వర్డ్, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అని చెప్పి. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు రైట్ యూ ఆఫ్ యాజ్ వన్ టైమ్ వండర్గా కూడా రైట్ చేయాలని కూడా కొంతమంది చూస్తారు. అవునా? సో రెడీ ఫర్ దట్. అంతేగా ఉంటారుగా. ఎక్కడ మీ ఎందాక చెప్పినట్టు ఏంటంటే, చేతి కష్టాలు చేతి, పేత కష్టాలు పేతి. సో నేనేమంటున్నా అంటే, ఈ సినిమా డెఫినెట్లీ మీరు అన్నట్టు సమ్మర్ ఒక రిజిడ్ ఎన్వైరన్మెంట్లో లీన్ పీరియడ్ నడిచింది ఇండస్ట్రీకి, సినిమాలు అంతగా ఆడలేదు. ఐఎమ్ డెఫినెట్లీ సేయింగ్ దిస్ ఇస్ అ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐఎమ్ నాట్ సేయింగ్ గేమ్ చేంజర్ అట్లా కాదు, కానీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ అండ్ గుడ్ సర్ప్రైజెస్ అండ్ ట్విస్ట్ దట్ మిమ్మల్ని ఆ 2 hours 15 minutes డ్యూరేషన్ ఉంది మా సినిమా. 2 hours 15 minutesకి మీరు సరదాగా ఫ్యామిలీతో వచ్చి పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. ఊరికనే ఒక క్లీషేలాగా చెప్పట్లేదు, కానీ కామెడీ అలా వర్కౌట్ అయింది, ట్విస్ట్లు కూడా అలానే వర్కౌట్ అయినాయి. ఒక చిన్న మిస్టికల్ డివోషనల్ యాంగిల్ కూడా ఉంది సినిమాలో. సో అండ్ ఐ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్, అంటే టాకింగ్ టు, నేను చాలామందితో మాట్లాడుతుంటాను, మా స్టాఫ్ ఆర్ ఇండస్ట్రీలో ఉన్న క్రూ అందరితో మాట్లాడుతుంటే అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం.
చాలా రోజుల తర్వాత ఈ ఇయర్లో మేబీ ఇఫ్ ద హనుమాన్ అండ్ టిల్లు డిడ్ దాట్. టిల్లు వాజ్ మోర్ యూత్ఫుల్, కానీ ఇంకా ఫ్యామిలీస్ వెళ్ళాను అందుకని అన్ని కలెక్షన్స్ వచ్చింది. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 months సిన్స్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది. అండ్ ఐ హోప్ people still go to the theaters, watch films and enjoy them. Not just big films కి ఆ స్టార్ పేరుతోటే వెళ్ళిపోతారు, చిన్న సినిమాలకి మీడియం సినిమాలకు కూడా ఇంకా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసే కల్చర్ మనం, అంటే మేము కూడా మా ప్రయత్నాలు సినిమాల ద్వారా మంచి ప్రజెంటేషన్ తీసుకురావాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు కూడా లేదండి స్మాల్ ఫిల్మ్స్ చూస్తారు అనే దానికి బేబీయే కదా బిగ్ ఎగ్జాంపుల్ అసలు. లాస్ట్ ఇయర్ స్మాల్ ఫిల్మ్ ఇయర్ యాక్చువల్లీ, మ్యాడ్, బలగం, సో మెనీ ఫిల్మ్స్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చిన్న సినిమాలు సక్సెస్ అయితేనే బయర్స్కి ఎక్కువ డబ్బులు చూస్తారు. కానీ నిన్న ఏదో మార్పు వచ్చినట్టుంది, అది అవన్నీ రొటీన్ ప్రాసెస్ లేండి, అవన్నీ సీరియస్ టాపిక్స్. అండ్ చేసిన అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి తర్వాత చూద్దాం. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆనంద్ గారు. ఆల్వేస్ మీతో మాట్లాడినప్పుడు దెర్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ హంబుల్నెస్, హానెస్టీ ఉంటుంది. అండ్ ఇందాక నేను అన్నట్టు బేబీ తర్వాత దిస్ షుడ్ బి ఏ గుడ్ కంటిన్యూషన్ ఫర్ యూ. మంచి హిట్ కొట్టి దే షుడ్ బి నో లుకింగ్ బ్యాక్ ఫర్ యూ. ఎన్ఏ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.